అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ్. వైట్ ఇది వస్తుందా? వస్తుంది. ఇవాళ మనం ఇప్పుడు నేను మన సింగ్ సాబ్ సురేందర్ సింగ్ సాబ్ ఇద్దరము మన అనంత్ రాజ్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చాము. సార్ మీకు నాకు తెలిసి ఆల్రెడీ పరిచయం ఉన్నారు. చాలా సీనియర్ మోస్ట్ అంబేద్కరైట్ ప్లస్ బుద్ధిస్ట్. సో చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం, అంటే కలుస్తూ ఉంటాము. బట్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ సార్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వన్ ఆఫ్ ద విహారాలా ఉన్నది, చాలా బాగున్నది, చాలా మంచిగా డిజైన్ చేసి పెట్టారు. మీరు చూస్తే ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నదో. మీకు అటు సైడ్ కూడా చాలా మంచిగా ఇల్లు బుద్ధుని చిన్న స్టాచ్యూస్, స్టాండింగ్, సిట్టింగ్ చాలా డిఫరెంట్ ఉన్నాయి, చాలా బాగుంది. సో యాక్చువల్ ఏంటిదంటే సార్ చాలాసార్లు ఫోన్ చేసాడు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినట్టు. ఫర్ ఎ మూమెంట్ ఐ విల్ డైవర్ట్ దిస్ సైడ్. అంటే చూపిస్తారా? చూపించాలి అక్కడ చాలా బాగుంది. ఇది ఎంత మంచిగా ఉన్నదంటే ఇది జ్యోతిరావు పూలే కదా, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ది. చాలా బ్యూటిఫుల్గా, అంటే చాలా బాగా చేసింది అది డిజైన్. ఇది దేని మేడం? బ్రాస్ నాగ్పూర్ నుండి తెచ్చా. నాగ్పూర్ నుండి తీసుకొచ్చా. చాలా బాగుంది. ఇది కూడా నాగ్పూరే, ఈ స్టాచ్యూ కూడా. ఓకే. సో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్, అక్కడ సమ్రాట్ అశోక్, ఇట్లా చాలా బ్యూటిఫుల్. ఆ మధ్యలో రెండు పూల మధ్యలో కూడా బుద్ధుడు ఉన్నాడు, కనిపిస్తుంది అంటే పూల మధ్యలో కూడా బుద్ధుడు ఉన్నాడు. రెండు దిక్కులు పడితే అది స్ట్రీట్ అది. ఇంకోటి రెండు దిక్కులు ఇది చూపించండి ఒకసారి. అక్కడ టేబుల్ మీద అంతా చెత్త ఎక్కువ. ఇది ఇక్కడ చాలా మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్, సిట్టింగ్ బుద్ధ, స్టాండింగ్ బుద్ధ, బాబాసాహెబ్, అక్కడ బుద్ధుంది. ఇది చాలా బ్యూటిఫుల్. ఇక్కడ కింద కూడా మొత్తం గ్యాలరీ అంతా బుద్ధునితో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చాలా బాగున్నారు. సో మీరు కూడా ఇల్లు డిజైన్ ఈ రకంగా చేసుకోవచ్చు. డోర్ కూడా బుద్ధుని దాన్ని డిజైన్ చేశారు. వాట్ ఆర్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో బేసిక్గా చాలాసార్లు మేము ఫోన్లో మాట్లాడుకున్నాం సార్. అయితే ఈ బుక్ ప్రజెంట్ చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నంబర్ 11. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ద బుద్ధ అండ్ ఈజ్ ధమ్మ. సో నేను సోషల్ మూమెంట్లో అరౌండ్ ఒక 10-15 ఇయర్స్ నుండి పనిచేస్తూ ఉన్నా. బేసిక్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి బాంసెఫ్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత మన్నెవర్ వామన్ మేషరామ్ సాబ్ యొక్క స్పీచ్ విన్న తర్వాత సోషల్ ఓరియంటేషన్ స్టార్ట్ అయింది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్, బుద్ధుడు, ఇవన్నీ కూడా అర్థమైంది. బహుజన మూమెంట్, మూల నివాసి మూమెంట్ అర్థమైంది. దాని తర్వాత 2017 ఆ పీరియడ్లో బుద్ధ అండ్ ఈజ్ ధమ్మ, అంటే బుద్ధుడు ఇంత పెద్ద రివల్యూషన్ చేసిండు, ఏ రకంగా చేసిండు, कैसे किया इतना बड़ा रिवोल्यूशन, అంటే దానికి उसके लिए बहुत पेशेंस चाहिए और ब्रॉड अंडरस्टैंडिंग और सारे जो मनोविकार बोलते हैं उसको बिना दूर किए ये नहीं कर सकते. అంటే వితౌట్ ప్యూరిఫైయింగ్ అవర్ మైండ్ ఆల్సో వీ కాంట్ మేక్ దిస్ రివల్యూషన్. అంటే బుద్ధుడు అప్పుడు ఏ రకంగా చేసిండు, ఎట్లా చేసిండు, అది ఎట్లా సాధ్యమైంది, ఆయనకెందుకు కోపం రాలేదు, ఆయనకెందుకు ఈర్ష, జలసి, భయం, ద్వేషం, స్వార్థం అన్నవి ఎట్లా జయించగలిగాడు. అవిటితోటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే సమాజంలో అవిటితోటే ప్రాబ్లం ఉంది, ఈగో. సో ఇవన్నిటిని ఎట్లా జయించండి అన్నది చాలా నాకు ఆశ్చర్యం వేసింది. అందుకనే బుద్ధ అండ్ ఈజ్ ధమ్మ ఫస్ట్ టైం 2017లో చదివాను. సో ఈ బుద్ధ అండ్ ఈజ్ ధమ్మ చదివిన తర్వాత చాలా వరకు విషయం అర్థమైంది. అంటే చాలా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ దీంట్లో చాలా విషయాలు రాశాడు. సో సార్ ప్రజెంట్ చేస్తా అని చాలాసార్లు అంటే ఇప్పుడు సార్ ఇది ఈ బుక్ ఇవ్వడానికి పిలిచిండు కాబట్టి సో మీ అందరి ముందు మన సింగ్ సాబ్ అట్లాగే ఇది బుద్ధ అండ్ ఈజ్ ధమ్మ ప్రతి ఒక్కరూ
చదవాల్సిన బుక్ ఇది. సభీలో थोड़ा पास में है. प्रति ఒక్కరు हर एक जन बुद्धा एंड इज धम्मा अगर पढ़े तो उसमें बहुत सारा है बुद्धा जो मनोविकार है, जो मन के दोष है उसको कैसा उसके ऊपर विजय प्राप्त की, सारा इसमें बुद्धा एंड इज धम्मा में इन बाबा साहब अम्बेडकर के दृष्टिकोण से वो है. तो अभी सर प्रेजेंट कर रहे हैं, तो मैं सबको आनंदरा सबको और आप जो वीडियो निकाल रहे मैडम है मैडम वीडियो निकाल रहे हैं एक्चुअली, तो दोनों को मैं धन्यवाद करना चाहता हूँ. और आई एम वेरी ग्रेसफुल एंड आई एम वेरी थैंकफुल टू आनंदरा सर అండ్ దాంతో పాటు ఈ బుక్ కూడా ప్రెజెంట్ చేశాను. గౌతమ బుద్ధ పిక్టోరియల్ బయోగ్రఫీ రిటర్న్ బై డాక్టర్ ఎస్ఎన్ బుషి. ఎస్ఎన్ బుషి గారు అక్కడ మన ఎక్కడ చదివారు సార్? మిలింద్ కాలేజ్, మన ఔరంగాబాద్ మిలింద్ కాలేజ్లో మన ఎస్ఎన్ బుషి సార్ చదివిండు. తను రాసినటువంటి ఈ బుక్ ఇది కూడా ప్రెజెంట్ చేస్తున్నారు. దీన్ని కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సార్ ఈ క్యాలెండర్స్ బుద్ధిస్ట్ క్యాలెండర్స్ స్పెషల్ అంటే బుద్ధిస్ట్ క్యాలెండర్. సో ఇక్కడ మన కొటేషన్స్, బుద్ధుని కొటేషన్స్, బ్యూటిఫుల్ పిక్చర్స్తో పాటు చాలా కొంచెం డీటెయిల్గా ఈ క్యాలెండర్స్ ఉన్నాయి. సో మీ అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరికీ ఈ సందర్భంగా చెప్పవలసిన విషయం ఏంటిదంటే, మనం జీవితంలో అట్లీస్ట్ ఈ బుద్ధ అండ్ ఇస్ ధమ్మ అన్నది ఇది కొంచెం లెందీ బుక్, కొంచెం వాల్యూమ్ మీకు చూస్తుంటే దీని పేజెస్ అర్థమవుతూ ఉంటాయి. అరౌండ్ దీంట్లో ఒక 500 అంటే 600 పేజెస్ బుక్ ఇది. టోటల్ 600 పేజెస్ బుక్. బట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. हिंदी, तेलुगु अन्य लैंग्वेजेस में, ऑल लैंग्वेजेस सभी लैंग्वेज में उपलब्ध है. तो इसको कंपलसरी थोड़ा समय निकाल के पढ़े तो हमारे जीवन में हमको क्या करना, क्या नहीं करना, किस तरीके से काम करना, लोगों से किस तरीके से अपना व्यवहार होना चाहिए. बुद्धा ने पीसफुल्ली विदाउट वायलेंस, ఎలాంటి వైలెన్స్ లేకుండా, హింస లేకుండా ఈ ప్రపంచాన్ని ప్రేమతోటి, మైత్రితోటి, కరుణతోటి, దయతోటి ఏ రకంగా చేంజ్ చేసిండు అన్నది చాలా స్పష్టంగా దీంట్లో ఉన్నది. సో ఇది జీవితంలో వంశక్ తర్వాత నాకు టర్నింగ్ పాయింట్ అన్నది బుద్ధ అండ్ ఇస్ ధమ్మతోటి జరిగింది. కాబట్టి సార్ ప్రెజెంట్ చేస్తా అంటే నేను సార్ వాళ్ళ ఇంటికి వచ్చి మేడం సార్ సమక్షంలో ఈ బుక్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక ఎందుకు తయారు చేస్తున్నాను అంటే దిస్ ఇన్ఫర్మేషన్ షుడ్ గో టు ఎవ్రీవన్. ప్రతి పర్సన్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో భారతదేశంలో బుద్ధుడు పుట్టిండు. ప్రపంచం, ఏషియా మొత్తం, ఏషియన్ కంట్రీస్ ఆల్ ఆర్ మ్యాక్సిమం బుద్ధిస్ట్ కంట్రీస్. సో ఈ ఏషియన్ కంట్రీసే కాకుండా యూరోప్ కంట్రీస్ కూడా బుద్ధిజం స్ప్రెడ్ అవుతూ ఉన్నది. బుద్ధుని ఒక పని విధానం అంటే ఒక మనిషిని సెంటర్ పాయింట్గా పెట్టి బుద్ధుడు ఈ ప్రపంచానికే ఒక ఫ్రెటర్నిటీ, జస్టిస్, లిబర్టీ, సమానత్వం అంటే ఈక్వాలిటీని అందించండి. కాబట్టి అది చాలా వరకు మనము అంటే ఈ విషయాన్ని మనం బుద్ధుడు ఇండియా నుండి కాబట్టి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే గురునానక్ మూమెంట్ కూడా ఆల్మోస్ట్ మనం సిక్కిజం అంటాం, అది కూడా ఒక రకమైనటువంటి బుద్ధిజం మూమెంటే. అదేవిధంగా చాలా మూమెంట్స్ ఇక్కడ జరిగినాయి. సో అందుకనే మనం ఇది కంపల్సరీ బుద్ధ అండ్ ఇస్ ధమ్మ మనం అందరం ఒకసారి చదవాలని మీ అందరితో కోరుకుంటూ థ్యాంక్ యూ. జై భీమ్, నమో బుద్ధాయ. థ్యాంక్ యూ.